కృష్ణా జిల్లా గుడివాడలో డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ ఆంక్షల నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని రాజేంద్రనగర్లోని తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఏలూరు రోడ్డులోని నిరసన శిబిరానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన కొడాలి నాని డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకున్న అభ్యర్థులను తొలగించాలని కోరారు. 4 నెలలుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. వైసీపీ నేతలను పోలీసులు అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. బహిరంగ చర్చ పేరుతో అసలు అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని లోకేష్పై విమర్శలు చేశారు. అక్రమాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కొడాలి నాని హెచ్చరించారు. ఈ అక్రమంగా జరిగినటువంటి డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అవకతవకల మీద ఎంక్వైరీ జరిపి నిజమైనటువంటి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఆ ఉద్యోగాలు కేటాయించాలని డబ్బులకి అమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికేట్లతో ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ డిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం పెట్టారు. దీన్ని కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి మా నాయకుల్ని ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి మీరు కనుక ర్యాలీల్లో కానీ నిరసనల్లో కానీ పాల్గొన్నట్లయితే మీ మీద రకరకాల కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి మా కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.